జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యారావుపై రౌడీ రోహిణి ఫైర్. వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యారావు జబర్దస్త్ అనే షో ద్వారా అందరికీ సుపరిచితం. రీసెంట్ గా ఆమెను జబర్దస్త్ నుంచి తీసేశారు. అయితే మళ్ళీ స్టార్ మాలో బోనాలు జాతర అనే ఈవెంట్ తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎపిసోడ్ లో భాగంగా ఫోటో ఐ కాంటాక్ట్ సీక్వెన్స్ లో రౌడీ రోహిణి ఫోటో చూస్తూ యాంకర్ సౌమ్యారావు పొలంలో దిష్టి బొమ్మలా ఉంది అంటూ కామెంట్ చేస్తారు. వెంటనే ఒక్కసారిగా రోహిణి ఫైర్ అవుతూ యాంకర్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ ఫైర్ అయ్యారు. ఒక ఆర్టిస్ట్ ని పట్టుకుని దిష్టి బొమ్మలా ఉన్నావంటే హట్టవనా అంటూ యాంకర్ అయితే నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ రౌడీ రోహిణి ఘాటుగా ఫైర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా సౌమ్యారావు గారు ఏడ్చేశారు. వెంటనే రోహిణి వెళ్లి సౌమ్యారావుని వాదాస్తూ సరదాగా అన్నా అంటూ క్లారిటీ ఇస్తారు రౌడీ రోహిణి. వెంటనే సెట్ లో ఉన్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఈ ఎపిసోడ్ లో ఈ సీక్వెన్స్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా నిజంగానే రౌడీ రోహిణి సౌమ్యారావు పై ఫైర్ అయ్యారనుకుంటారు. కానీ ఇది కూడా టీఆర్పీ స్టంట్ కోసమే చేసిందంటూ తరువాత ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది. అయితే సౌమ్యారావు డైరెక్టర్ చెప్పిందే చేశానని, అయితే డైరెక్టర్ ఆ మాట చెప్పమంటే నేను చెప్పానంటూ సౌమ్యారావు క్లారిటీ ఇస్తారు. రీసెంట్ టైమ్స్ లో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో టీఆర్పీ రేటింగ్స్ కోసం రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో టీవీ షోలు కొంచెం వల్గర్ గానే తయారయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్, మెమ్స్ ఆధారంగా స్కిటిల్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తున్నారు.